లోకి వెళ్ళిపోకూడదు వాళ్ళు. తర్వాత మీరు ఇందాక అన్నట్టుగా డిహెచ్ఓస్ అంటే వచ్చి డిపోర్చర్ కోసం వచ్చి వాళ్ళని పంపిస్తున్న సమయంలో ఎవరైతే అక్కడ పనిచేస్తుంటారో వాళ్ళకు ఉండే రైట్స్ ఏంటి అసలు? సో వాళ్ళకి బేసికలీ ఒకవేళ దొరికారు అంటే 3 రీజన్స్ అయి ఉండాలి. ఒకటి క్రిమినల్ యాక్టివిటీ, లేకపోతే ఇమిగ్రేషన్ స్టేటస్ వైలేట్ చేసినప్పుడు, లేకపోతే అమెరికాకి అగేన్స్ట్గా నేషనల్ సెక్యూరిటీకి లేకపోతే పబ్లిక్ ట్రాంక్విలిటీకి అగేన్స్ట్గా ఎవరైతే ఏమైనా చేస్తారో వాళ్ళు ని వెంటనే డిపోర్ట్ చేస్తారు. సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. సో ఈ 3 కండిషన్స్లో దొరికినట్టయితే ఇమీడియట్గా దే హ్యావ్ టు బి అపియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ఇమిగ్రేషన్ కోర్ట్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ద్వారా అది స్టార్ట్ అవుతుంది ప్రొసీడింగ్స్, అండ్ ఇట్స్ ఏ ప్రాపర్ ట్రయల్ ప్రొసీడింగ్స్. సో ఖచ్చితంగా ఒక ట్రయల్ లాగే నిర్ణయించుకుంటారు వీళ్ళని తీసేయాలా లేదా అని. కొన్నిసార్లు అలాంటి ఆపర్చునిటీ కూడా ఉండదు. అప్పుడు ఇమీడియట్గా అన్ఫేర్గా మనల్ని పంపించేస్తున్నారు, ఈ కంట్రీలో నేను వీసా లీగల్గానే వచ్చాను, నేనేం తప్పు చేయలేదు, అయినా కానీ వీళ్ళు అన్ఫేర్గా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇమీడియట్గా ఇండియన్ కాన్సులేట్కి ఎంబసీకి చెప్పడానికి ఎలిజిబిలిటీ ఉంది, అండ్ దే కెన్ టెల్. బయట వాళ్ళతో మాట్లాడడానికి ఇంత స్పెసిఫిక్ టైం అని ఇస్తారు. అదే టైంలో కాన్సులేట్ని కానీ అటార్నీని కానీ ఇట్లా రీచ్ అయ్యి కొంచెం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇల్లీగల్గానే ఉంది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. ఈ 3 వైలేషన్స్లో ఏదైనా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వెనక్కి సైలెంట్గా వచ్చేయడం అయితే అంటే వెళ్ళడం లీగల్గానే వెళ్తున్నారు, కానీ వాళ్ళ వర్క్ వీసానో లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి కంప్లీట్ అయిన తర్వాత కూడా ఏదో ఆశ ఇక్కడే ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, మేము తెచ్చుకున్న లోన్స్ తీర్చేయచ్చు అనే దాంట్లో కూడా చాలా మంది పనిచేస్తూ ఉంటారు. సో ఏంటి వెళ్ళడం మాత్రం లీగల్ గానే వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది టైం అయిపోయిన తర్వాత కూడా. సో ఏంటి వాళ్ళ పరిస్థితి? సో బేసికలీ 2 వేస్గా చూడొచ్చండి. అసలు స్టూడెంట్స్ అంత కష్టపడి చదువుకుంటున్నప్పుడు అంత డబ్బులు కట్టి వాళ్ళకంటూ ఒక ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇస్తే బాగుంటుంది. 1 year ఇస్తారు కొన్ని కోర్సెస్కి, కొన్ని కోర్సెస్కి 1+2 అంటే 3 years ఇస్తారు. అది కూడా ఇమిగ్రేషన్ వాళ్ళకి నచ్చితే, యుఎస్సిఐఎస్ వాళ్ళకి. కానీ ఈ 3 yearsలో వాళ్ళు ఏం వర్క్ చేయగలరు, ఏం సంపాదించగలరు, లేదా ఏం కాంట్రిబ్యూట్ చేయగలరు వాళ్ళ కంట్రీకి అన్నది తెలీదు. సో ఇది చాలా తక్కువ టైం కాబట్టి ఇమీడియట్లీ ఆటోమేటికలీ మన ఇండియన్స్ కూడా స్టూడెంట్స్కి ఎక్స్టెండెడ్ స్టే చేయాలనిపిస్తుంది. సో ఈవెన్ దో వీసా ఈస్ ఎక్స్పైరింగ్ వాళ్ళకి ఉండాలి అనే కోరిక ఉంటుంది, అవసరం కూడా ఉంటుంది. ఫైనాన్షియలీ 50 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్తారు, సంపాదించాలని ఉంటుంది. సో స్టే బ్యాక్ చేస్తారు. అలా స్టే బ్యాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇల్లీగల్గా దే విల్ స్టార్ట్ స్టేయింగ్. ఇంకా ఇక్కడి నుంచి పతనం మొదలు, ఒకటి తర్వాత ఒకటి. హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉండవు, ప్రాపర్ స్టే ఉండదు, రెంటల్స్లో ఉండదు. సో ఒకటి తర్వాత ఒకటి అట్లా పిల్లర్స్ కొలాప్స్ అవుతూ ఉంటాయి. తర్వాత ఉండడానికి కూడా షెల్టర్ అంటే ఒకటే దాంట్లో కూడా చాలా మంది స్టే చేయడం, ఎవరో చెక్ చేయడానికి వస్తున్నారంటే అందరు వెళ్ళిపోయి ఒకరిద్దరు దాంట్లో కూర్చోవడం, ఇద్దరమే ఉంటున్నామని చెప్పుకోవడానికి ఉండొద్దు కదా. ఎంతమంది ఉండాలి ఒక ఇంట్లో? ప్రతి స్టేట్కి డిఫరెంట్. కాలిఫోర్నియాలో అయితే 5 people ఉండొచ్చు ఒక ఇంట్లో అన్నట్టు నేను విన్నాను. ఐఎమ్ నాట్ షూర్. రైట్. ఇందాక స్టూడెంట్స్ గురించి ఇక్కడ నుంచి వెళ్ళడం గురించి మాట్లాడుకున్నాం కదా. మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళే టైంలో ఎప్పుడు కూడా ఈ కన్సల్టెన్సీ పైన ఆధారపడలేదు, సొంతంగా వెళ్ళారు. కానీ ఇప్పుడు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కన్సల్టెన్సీ, నిన్న మొన్న పేపర్లు వార్తలు కొద్దిమంది వీడియోలు కూడా చూస్తే